హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మంది కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఇంతకు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారా చేయరా అని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనే దాని గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటనేది వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్న స్వయంగా కువైట్ ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ను పరిశీలించడం అయితే జరిగింది. విమానాశ్రయం పునఃప్రారంభం, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రధానమంత్రి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయ అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భద్రత మరియు కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. విమానాశ్రయంలోని ఇతర కీలక విభాగాలను సందర్శించి వాటి పరిశీలనను సమీక్షించాడు. విమానాశ్రయం కార్యకలాపాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే సంబంధిత శాఖలన్నీ పూర్తిస్థాయి సమన్వయంగా పనిచేయాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆమోదించిన ప్రణాళికల ప్రకారం విమానయాన రాకపోకలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించాడు. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోర్డింగ్ దగ్గర కానీ, ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర కానీ పనులు అనేటివి తొందరగా అయ్యేలాగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని వాళ్ళందరికీ కూడా కీలక ఆదేశాలు అందజేయడం అయితే జరిగింది. త్వరలోనే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజు రేపు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు అనేటివి మళ్ళీ జరగబోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కు సంబంధించిన చర్చలు అనేటివి పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో జరగబోతున్నాయి. ఈ రోజు రేపు జరిగే చర్చల్లో సానుకూలంగా చర్చలు కన్నా జరిగితే త్వరలోనే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే ఖచ్చితంగా సౌదీ మీదుగానే వెళ్ళాలి. సౌదీ మీదుగా వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ కూడా 300 దినార్లు, 320, 330, 350 దినార్లు కూడా టికెట్ పెట్టుకొని వెళ్తున్నారు చాలామంది. అంత డబ్బులు పెట్టుకొని వెళ్ళలేక ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినాక వెళ్దామని ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది ఇండియా నుంచి రావడానికి కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కువైట్ ప్రధానమంత్రి, ఇంకా చాలా మంది మంత్రులు, అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు అందరూ కూడా ఎయిర్పోర్ట్ను పరిశీలించడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. ఈ రోజు రేపు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చలు కూడా సఫలమైతే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది ఓపెన్ చేస్తారు కంపల్సరీగా. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.